నమస్తే. ఉరుకులు పరుగుల జీవితంలో ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించి వంటలు చేసుకోవడం చాలా మందికి కష్టతరంగా మారింది. హోటల్స్లో భోజనం కూడా ఖర్చుతో కూడుకుంది కావడంతో అన్నం మాత్రం వండుకొని కర్రీస్ను బయట కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. దీంతో నగరంలో వీధికో కర్రీస్ పాయింట్లు వెలిశాయి. నగరంలోని కర్రీస్ పాయింట్లకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. అందుకు తగ్గట్లు కొత్త రుచులతో ఆహార ప్రియులకు రోజుకో ఒక కొత్త స్పెషల్ కర్రీని పరిచయం చేస్తున్నారు. నాన్ వెజ్ ఐటమ్స్లో కొత్త రకాలను పరిచయం చేస్తూ కర్రీస్ సెంటర్లు నగరవాసుల మన్నలను పొందుతున్నాయి. 17 ఏళ్ల క్రితం మాగుంట లేఅవుట్ ప్రాంతంలో గంగోత్రి కర్రీస్ పాయింట్ ఏర్పాటు చేశారు. అప్పట్లో కర్రీస్ పాయింట్లను పరిచయం చేసింది వారే. అయితే ప్రస్తుతం ఆ కర్రీ పాయింట్ లేదు. నగరాలలోని ప్రధాన ప్రాంతాలలో కర్రీ పాయింట్స్ అనేకం వెలిశాయి. ఒక్క స్టోన్ హౌస్ పేట, బాలాజీనగర్, నవాబుపేట, కిసాన్ నగర్, మైపాడు గేటు ప్రాంతాల్లోనే 70 కర్రీస్ పాయింట్లు ఉన్నాయి. అదేవిధంగా హరనాథపురం, చిల్డ్రన్ పార్క్, చిన్న బజారు, పెద్ద బజారు, విఆర్సి సెంటర్, మద్రాసు బస్టాండ్, దుర్గామిట్ట, వేదాయపాళెం, అయ్యప్పగుడి ఇలా ప్రధాన ప్రాంతాలలోని అధిక సంఖ్యలో కర్రీస్ పాయింట్లు వెలిశాయి. ఇలా మొత్తం దాదాపు 400కు పైగా కర్రీస్ పాయింట్లు ఉన్నాయి. గతంతో పోలిస్తే కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో ఇంట్లో గ్యాస్, నిత్యావసర వస్తువులకు ఖర్చు చేయడం కన్నా 20 రూపాయల నుంచి 30 రూపాయలకు ఒక కర్రీ ప్యాకెట్ రావడంతో వాటిపైనే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. సాంబార్, పప్పు, రసానికి కలిపి 60 నుంచి 80 రూపాయలు వెచ్చిస్తే నలుగురు వ్యక్తులు తినేందుకు సరిపోతుంది. ఇంట్లో అన్నం వండుకొని కర్రీస్ కొనుగోలు చేస్తే రోజు గడిచిపోతుంది. హోటల్స్లో పనిచేసిన అనుభవం ఉన్నవారు, సొంత కాళ్లపై నిలబడాలి అనే ఉద్దేశంతో ఉన్నవారు కర్రీ సెంటర్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. ఇంటి పెద్ద మాత్రమే కాకుండా ఇంట్లోని భార్య, పిల్లలు కర్రీ పాయింట్లో అవసరమైన పనులు ఒకరికి ఒకరు సహాయపడుతూ బతుకు జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి కర్రీకి సంబంధించిన కూరగాయలు, ఇతర వస్తువులను సమకూర్చుకుంటారు. ఉదయం 11 గంటలకే అన్ని రకాల కర్రీస్ను అందుబాటులో ఉంచుతారు. సాయంత్రానికి తిరిగి మళ్ళీ వంటకాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు అందరూ కలిసి పనులను పంచుకుంటారు. వీరిలో రుచిని, నాణ్యతను అందించిన వాళ్లకు మాత్రమే ఆదరణ లభిస్తుంది. ఆదివారం వచ్చిందంటే నగరవాసులు సినిమాలు, షికార్లకు వెళుతూ ఉంటారు. రోజంతా పిల్లలతో గడుపుతారు. బయట వంటకాలు రుచి చూసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. దీంతో ఆదివారం హోటల్స్తో పాటు కర్రీ సెంటర్లు కూడా ప్రత్యేకంగా నాన్ వెజ్ రుచులను అందుబాటులోకి తెస్తూ ఉంటాయి. రాగి సంకటితో పాటు బొమ్మిడాయల పులుసు, రొయ్యలు, చికెన్, మటన్లో ఫ్రైలు, కర్రీల విక్రయాలు చేస్తూ ఉంటారు. సాధారణ రోజుల్లో కన్నా ఆదివారం తమ వ్యాపారం జోరుగా ఉంటుంది అని కర్రీ పాయింట్ నిర్వాహకులు చెబుతున్నారు. కర్రీ పాయింట్లలో అనేక రకాల పచ్చళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని కర్రీ సెంటర్లు వారంలో ప్రతిరోజు ఒక్కో రకం పచ్చళ్లను అందుబాటులో ఉంచుతాయి. అదేవిధంగా కారప్పొడులు సైతం విక్రయిస్తున్నారు. మరికొన్ని చోట్ల నాన్ వెజ్లో ఫ్రై ఐటమ్స్, వెజ్లో కూడా పలు కొత్త రకాల ఫ్రై ఐటమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే రుచి, నాణ్యత ఇవ్వగలిగితేనే కస్టమర్లు మళ్ళీ వస్తారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు హెచ్చు తగ్గులు ఉన్న కస్టమర్ల కోసం అందుబాటు ధరల్లో విక్రయాలు చేస్తూ ఉంటారు.